హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జేబీఎం. నేను మీ సాయి కుమార్ కోరేకల, సామాజిక కార్యకర్త. ఇప్పుడు మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే మనందరికీ మన తెలంగాణలో మనకు మినీ కుంభమేళా అని చెప్పేసి మనకు మేడారం జాతర అనేది చాలా ప్రత్యేకమైనది. మనందరం కూడాను ఒక ప్రకృతి దేవతలను ఆరాధిస్తాం, గౌరవిస్తాం, పూజించుకుంటాం. అందరం కుటుంబ సభ్యులం కానీ, మిత్రులం కానీ, సన్నిహితులం కానీ, ఉద్యోగస్తులైతే సాటి ఉద్యోగస్తులతో అందరితో కలిసి అందరం కలిసి వెళ్ళి తల్లి దేవతలను దర్శించుకొని రావడం అనేది, ఈ కల్చర్ అనేది మనకు అనాదిగా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఒక మిత్రుడిని కలవడం జరిగింది. ఆ మిత్రుడి ద్వారా నాకు తెలిసిన అంశం ఏంటంటే, మేము చర్చుకున్న అంశాలు ఏంటంటే, మేడారంలో ఎంతోమంది భక్తులు వచ్చి పోవడం వల్ల ఈ మేడారంలో ప్లాస్టిక్ అనేది వినియోగం అనేది ఎక్కువ అవుతుంది. అందరు కూడా వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ, అంటే అంతేకాకుండా ఏమైనా సరే మన ఇతరత్ర ఇక్కడ నుంచి తీసుకెళ్లేటువంటి ప్లాస్టిక్ కానీ, అక్కడ వాడే ప్లాస్టిక్ అంటే షాపులలో కొనేటువంటి ప్లాస్టిక్ అయినా సరే వినియోగించడం వల్ల భవిష్యత్తులో మేడారంలో ప్లాస్టిక్ అనేది ఎక్కువైపోయి పర్యావరణం అనేది అక్కడ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి మిత్రుడు లవ్ మేడారం అని, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, లవ్ మేడారం అని ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసి దాని ద్వారా అక్కడ ఒక మేడారంలోనే మొక్క పండుగ అనేది జరగాలి, మొక్కుబడి తీర్చుకోవాలి, భక్తులందరూ కూడాను ఒక మొక్కను నాటి మొక్కును చెల్లించుకోవాలి. మేడారం అంటే మందు మాంసమే కాదు, ఒక కల్చర్ అనేది క్రియేట్ కావాలి అనే ఉద్దేశంతో సోదరుడు ఎంతో ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనందరం కూడాను ఈ ప్రాసెస్ని ఫాలో అప్ చేయాలి. ఇది అందరిలో అవేర్నెస్ తీసుకురావడం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఈ ఐడిని ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మొక్క మొక్కుబడి పండుగని అందరం కూడాను అలవాటు చేసుకోవాలి. ఆ మొక్కని మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళి అక్కడ నాటడం. మనం తీసుకెళ్ళి నాటడం వల్ల మనం ఒక జాతర కాకుండా ఇంకో జాతరకి వెళ్ళే టైంలో మనం వేసిన మొక్క అనేది ఏ విధంగా ఉంది ఏంటిది అనేది, ఇది మనం వేసిన మొక్క అని చెప్పేసి దాంతోపాటు ఒక సెల్ఫీ దిగి మనం పోస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. పర్యావరణం ప్రకృతిలో మనం మమేకం అవ్వాలి, ఆ ఉద్దేశంతో ఈ యొక్క ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి జనులందరూ కూడాను, ప్రజలందరూ కూడాను పర్యావరణాన్ని మనం తీసే విధంగా మన ప్రవర్తన అనేది మారాలి. రోజు రోజుకి ఎంతో కాలుష్యం అనేది పెరుగుతుంది. ఇప్పటికీ అయితే మేడారంలో ఆ విపత్తు అనేది లేదు, కానీ భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ఆ పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అక్కడ ఆ గ్రీనరీ అనే కల్చర్ అనేది లాస్ అయ్యే అవకాశం ఉంది. సో దయచేసి ప్లాస్టిక్ వినియోగాన్ని మనం తగ్గించాలనే ఉద్దేశంతో చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ మొక్కుబడి పండగ లేదంటే మొక్కుబడి అనే ఒక కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అది ఫ్రెండ్స్, ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అందరూ కూడా దీన్ని